హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి మీడియా. మరి ఇవాళ నేను వచ్చేసాను మణికర్ణలో ఉన్న హెడ్స్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ కి. మరి ఎప్పట్లానే బోల్డ్ అన్ని మనకి ట్రీట్మెంట్స్ తెలియజేస్తున్నారు డాక్టర్ మాధురి గారు. హాయ్ మాధురి గారు, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో మీ దగ్గరికి వస్తున్నానంటే కొత్త విషయం నేర్చుకోవచ్చు అనే క్యూఎస్ లో నేను వెయిట్ చేస్తున్నాను. సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. దాని వల్ల జుట్టు అనేది బాగా ఊడిపోతూ ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే సమస్య. చిన్నపిల్లలు కూడా ఆ బట్టతల అనేది వచ్చేస్తుంది, తొందరగా వచ్చేస్తుంది ఎర్లీ ఏజ్ లో. సో మరి వీటన్నిటికీ కారణాలు ఏమంటారు? వీటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి? మన దగ్గర ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి? సో ఇప్పుడు హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుందంటే మెయిన్ రీజన్ ఏంటి? స్ట్రెస్. అవును, హార్మోనల్ చేంజెస్ ఉండొచ్చు, లైక్ బేబీ బర్త్ ఇచ్చినప్పుడు, లేదంటే థైరాయిడ్ ఇష్యూస్, పీసీఓడి ఇష్యూస్. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా, డ్రై స్కాల్ప్ ఉన్నా, ఆయిలీ స్కాల్ప్ ఉన్నా, అట్లా పొల్యూషన్ కి ఎక్కువ వెళ్ళినా, ఎన్ని స్ట్రెస్ లు అంటే చాలా ఉంటది కదా. సో ఎన్ని కారణాలు ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు తినకేంటి డాండ్రఫ్ ఉండి హెయిర్ ఫాల్ కూడా ఉంది. షీఈ్ మై రెగ్యులర్ క్లయింట్ అన్నమాట. దిస్ ఇస్ హర్ లైక్ 9th సెషన్. సో ఐ సజెస్టెడ్ హర్ లైక్ టు టేక్ 8 to 10 సెషన్స్ తీసుకోవాలి అని సజెస్ట్ చేశాను. సో ఎవ్రీ 21 days కి ఒకసారి తినొస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఇది హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్. సో హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ కాబట్టి ఇది ఏంటంటే ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ సిరం వాడుతున్నాం. సో ఈ సిరం కూడా మనం స్పెయిన్ నుంచే తెప్పిస్తాం, ఏది లోకల్ కాదు. సో స్పెయిన్ నుంచే తెప్పిస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, స్కాల్ప్ లో ఒకవేళ బయోటిన్, ప్రోటీన్, మినరల్స్, న్యూట్రియంట్స్ ఇట్లాంటివి మిస్ అవుతే హెయిర్ ఫాల్ ఇష్యూ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే మన దగ్గర ఉన్న ఈ ప్లాంట్ బేస్డ్ సిరం దాంట్లోపల బయోటిన్, మినరల్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ మీకు ఏదైతే మిస్ అయిందో అవన్నీ ఉంటాయి. సో దట్ మనం స్కాల్ప్ లో ఒక లేయర్ వరకు మనం మైక్రో నీడ్లింగ్ టెక్నిక్ ద్వారా ఇన్ఫ్యూజ్ చేస్తే మళ్ళీ హెయిర్ అనేది రీగ్రోత్ వస్తుంది. సో మీరు డిఫరెన్స్ అనేది ఫస్ట్ సెషన్ నుంచి చూడొచ్చు. లైక్ ఏంటంటే బేబీ హెయిర్ పెరగడం ఫస్ట్ సెషన్ నుంచి, అండ్ 10th సెషన్ వరకు జుట్టు చాలా బాగుంటుంది. స్టాపింగ్ కూడా, హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది, డాండ్రఫ్ ఇష్యూ కూడా పోతుంది. సో ఈ ట్రీట్మెంట్ లో ఏంటి అంటే 3 step ప్రొసీజర్ ఇది. సో ఇప్పుడు మనం సెల్ అనేది యాక్టివేషన్ చేస్తాం ఫస్ట్ ప్రొసీజర్ లో త్రూ మైక్రో కరెంట్ అనమాట. అదేం పెయిన్ఫుల్ ఉండదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటి అంటే మెయిన్ గా సిరమ్ ఇన్ఫ్యూజన్ చెప్పాను కదా, దట్ ఈస్ ద మెయిన్ స్టెప్. అండ్ థర్డ్ ఏంటంటే ఎల్ఈడి, దట్ ఈస్ ఫర్ 10 minutes. అది డీప్ ప్లేస్ కి అబ్జార్బ్ అయిపోయిన తర్వాత హెయిర్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇప్పుడు నేను మైక్రో కరెంట్ అని చెప్పాను కదా, అది ఏంటంటే సెల్స్ ని యాక్టివేట్ చేయడమే కాకుండా డాండ్రఫ్ ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఓకే, సో ఇది లెవెల్స్ అన్నమాట. ట్రీట్మెంట్ లో ఒక్కొక్క లెవెల్లో మనకి ఆ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ క్లయింట్ మనకి 5-6 సెషన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ ఏముంటుంది? సో ద సేమ్ అండి. ఓకే, మరి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ డీటెయిల్స్ మ్యామ్? సో ఏంటంటే ఇప్పుడు పిఆర్పి, జిఎఫ్సి చాలా మంది చేయించుకున్నారు. అది ఏంటంటే లైఫ్ టైం చేయించుకోవాలి, పిఆర్పి అయినా జిఎఫ్సి అయినా. సో ఇది చాలా పాపులర్ ట్రీట్మెంట్. కాకపోతే అది రెగ్యులర్ గా మీరు మెయింటైన్ చేయాలి. అది ఒకవేళ ఆపేస్తే దానివల్ల హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఉంటది. అలాంటి కేసెస్ కూడా నేను క్లినిక్ లో చాలా చూసాను. అండ్ ఈ ట్రీట్మెంట్ ఒకవేళ తీసుకొని మీరు ఆపేసినా కూడా మీకు అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఎందుకంటే నేను చెప్పాను కదా, దిస్ ఇస్ ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి సెల్ యాక్టివేషన్ ఉంటుంది, అంటే త్రూ మైక్రో కరెంట్. సో ఇది మనం ఒక 10 minutes లో 10 minutes చేయాలన్నమాట. సో దట్ సెల్స్ అన్ని యాక్టివేట్ అయితాయి. అచ్చా, మనం కూడా ట్రీట్మెంట్ స్కాల్ప్ ఏదైనా ఎలైవ్ గా ఉన్నంత వరకే మనం చేయగలుగుతాం, లేకపోతే లేదు. ఇప్పుడు అబ్బాయిలకైనా కూడా ఏంటి అని అంటే ఇది చాలా మంచి ప్రొసీజర్. అబ్బాయిలకి ఇంకా బెస్ట్ సొల్యూషన్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి బట్టగుండు ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే కంప్లీట్ గా బట్టగుండున్నా నేను ఏం చేయలేను, స్కాల్ప్ అనేది డెఫినెట్ గా ఎలైవ్ ఉండాలి. అది మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, మరీ నున్నగా ఉంటే మీ స్కాల్ప్ డెడ్ అయిపోయినట్టు, మనం ఏం చేయలేను. యూ షుడ్ గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఏంటంటే కొంచెం హెయిర్ ఉంది, లేకపోతే చాలా అట్లీస్ట్ కొంచెం లైట్ గా హెయిర్ ఉంది అంటే కూడా హెయిర్ అనేది నేను తప్పించగలుగుతా. అట్లీస్ట్ ఐ కెన్ కవర్ దట్ బాల్డ్నెస్ అనమాట, హెయిర్ తో కవర్ చేయొచ్చు. సో ఏంటంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు, మరీ బాల్డ్ కాకపోయినా కొంచెం అయినా. సో ఏంటంటే అప్పుడే హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అన్న వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి, హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది ఈ ట్రీట్మెంట్ తర్వాత. సో అది, సో ఇది ట్రీట్మెంట్ వచ్చేసి ఎవ్రీ 21 to 30 days ఇన్ బిట్వీన్ తీసుకోవాలి. సో దీంతో హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే మేడం, మెయిన్ గాను హెయిర్ ఫాల్ కి షాంపూస్ కూడా మెయిన్ రీజన్ అని చెప్తూ ఉంటారు. సో
సో ఎట్లాంటివి అంటే మనం యూజ్ చేసేటప్పుడు ఎట్లాంటివి యూజ్ చేస్తే బాగుంటుంది అంటారు? సో ఇప్పుడు షాంపూ వచ్చేసరికి మైల్డ్ షాంపూస్ తీసుకోండి, లైక్ విచ్ ఇస్ నాట్ మోర్ దెన్ 5.5. సో ఏంటి అంటే ఇప్పుడు మెడికల్ స్టోర్ లో దొరికే షాంపూస్ ఆర్ ద బెస్ట్ మీ కన్సర్న్ బట్టి. ఇప్పుడు డాండ్రఫ్ కి ఒక షాంపూ ఉండొచ్చు, ఆయిలీ స్కాల్ప్ కి ఒక షాంపూ ఉండొచ్చు, అట్లా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఏంటంటే బయట దొరికే కమర్షియల్ షాంపూస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలా కెమికల్స్ ఉంటాయి, పారాబెన్స్, SLS ఇవన్నీ ఉండడం ద్వారా అది అందరికి పడదు కదా. సో హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో నేను ఇక్కడ మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీ స్కాల్ప్ ని చూసి ఎట్లా బాగుంటది ఏంటి అనేసి నేను మీకు ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాను. సో ఇది పవర్ అనేది మన హెయిర్ కి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి ఈ పవర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే. సో కొంచెం మైక్రో కరెంట్ లా ఉంటది అండ్ అదంతా అన్కంఫర్టబుల్ గా ఏమి ఉండదు. దట్ ఈస్ ఆల్సో వెరీ కంఫర్టబుల్. అంత పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అయితే అసలే కాదు. మనకి ఒక 10 minutes పాటు మనం ఈ విధంగా చేయాలమ్మా? 10 minutes. ఏంటంటే మన క్లినిక్ లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఇక నీడిల్స్ అట్లా సిరంజెస్ అవన్నీ యూజ్ చేయకుండానే మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము. అండ్ అందులో హెయిర్ అయితే ఇంకా 100కి 100% హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు ఇక్కడ. కానీ 8 to 10 sessions గ్యారంటీ అండి. ఓకే ఓకే. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ వచ్చే పని ఉండదు, పర్మనెంట్ గా మనకి గ్రోత్ అనేది ఉంటుంది, స్టార్ట్ అవుతుందండి. 2x ఫాస్ట్ పెరుగుతుంది ఇంకా హెయిర్ గ్రోత్ అయితే. దీనికి మీరు ఫుడ్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారా అండి? ఎక్కువ ఆకుకూరలు తినడం అట్లా. సో ఇంక్రీజ్ చేస్తాను ఇప్పుడు. సో ఇట్లా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇప్పుడు సడన్ గా మీకు ఇక్కడ మెరుపులా కనిపిస్తుందా? అవును అవును. ఓకే ఓకే. అవును అవును. ఒక రకమైన రేడియం కలర్ అనేది మీకు తెలుస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తూ పోవాలి. ఎగ్జామ్ ఫస్ట్ టైమే పెడితే వాళ్ళకి కొంచెం దే మైట్ ఫీల్ అన్కంఫర్టబుల్. అలా అలవాటు చేయాలి మనకి. టోటల్ గా ఈ ట్రీట్మెంట్ టైం ఎంత వరకు ఉంటుంది మేడం? ఎంత టైం? 40 minutes ఈజీగా పడుతుందండి. ఇప్పుడు ఏంటంటే అబ్బాయిలకి జస్ట్ హెయిర్ లైన్ అంటే ఫ్రంట్ మాత్రమే పోయింది అంటే అది డిఫరెంట్ గా ఉంటది, బట్టగుండు మాత్రమే పోయింది అంటే అది. అమ్మాయిలకి సెంటర్ పార్టిషన్ ఎక్కువ పోతుంది. హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యేది మధ్య పాపడిలో నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే తనకి ఇంత అసలు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇంత ఉండేదండి. ట్రస్ట్ మీ ఇంతే ఉండేది. తను ఏడుస్తూ నాకు ఎన్నో కాల్స్ చేసింది. ఇప్పుడు చూడండి చాలా గ్రోత్ ఉంది. హెయిర్ కూడా థిక్ ఉందండి, చూసారా? రైట్, థిక్ ఉంది. సో ఈ వన్ ట్రీట్మెంట్ వల్ల మనకి హెయిర్ గ్రో అవుతుంది, అలానే మనకి డాండ్రఫ్ పోతుంది, అలానే మనకి కొంచెం రిలాక్స్ లాగా కూడా అనిపిస్తుంది కదా. స్ట్రెస్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 minutes అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. ఓకే, సెకండ్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ స్టెప్ అన్నమాట. ఈ నీడిల్ కూడా మేము క్లయింట్ కి చూపిస్తాం. దిస్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆన్ 23, ఎక్స్పైరీ 28 లో. సో ఇంత జాగ్రత్తగా ఇంత హైజీనిక్ గా ఉంటాం. ఏంటంటే యూజ్ చేసిన నీడిల్స్ మళ్ళీ యూజ్ చేయడం అంటే ఈ నీడిల్ మీకే సెపరేట్ గా ఉంటది. సో మళ్ళీ ఇది మనం రీయూజ్ పడేస్తాం అనమాట. ఇప్పుడు ఇది చాలా నానో నీడిల్స్ అనమాట. దీని త్రూనే మనం సిరం అనేది లోపల వరకు ఇన్ఫ్యూజ్ చేయాలి. చూడండి, కాకపోతే ఇంత పెట్టమన్నమాట, జస్ట్ చాలా 0.5. సో అంత పెయిన్ఫుల్ గా ఏమి ఉండదు. సో అమ్మాయిలకు చేసేటప్పుడు కొంచెం ప్రొసీజర్ టైం ఎక్కువ, ఎందుకంటే ఫుల్ తీసుకుంటారు కాబట్టి. అబ్బాయిలు ఏంటంటే ఓన్లీ బట్టగుండు దగ్గరనే పోదు. సో అబ్బాయిలకి ఇక్కడంతా పోదు. సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ సెంటర్ పార్టిషన్ నుంచి. సో మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే స్కాల్ప్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్ ప్రొసీజర్ బట్ వెరీ ఎఫెక్టివ్. జస్ట్ మనం కోమ్ మనకి ఏ విధంగా ప్రెస్ అవుతుందో ఆల్మోస్ట్ ఇది కూడా అంతే. కొంచెం నీడిల్ ఉండాలి, లోపలికి వెళ్ళాలంటే మరి ఉండాలి కదా. అవును, రీడూ చేయకూడదు. ఇప్పుడు ఒక దగ్గర 3 shots ఖచ్చితంగా పడతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా చేస్తున్నాం కదా, 3 shots అది వేసేస్తుంది. అది అంటే ఇది వైబ్రేటింగ్ కదా. అవును. సో మనం అమ్మో అయిందా లేదా అనేది అంత టెన్షన్ ఏం అక్కర్లేదు. మంత్ కి ట్వైస్ చేయించుకుంటే సరిపోతుంది. 21 days కి ఒకసారి, 21 days కి ఒకసారి, లేదంటే 30 days కు. ఈ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు కానీ మనం ఒక 6-8 months అని చెప్పారు కదా, ఆ ప్రాసెస్ లో హెయిర్ కి కలర్ అప్లై చేయడం కానివ్వండి అట్లాంటివి ఏమైనా చేసుకోవచ్చా? ఇట్లాంటివి చేస్తుంటాం. ఇప్పుడు ఏంటంటే ఈ ట్రీట్మెంట్ చేసిన ఒక 3 days వరకు నో హెయిర్ వాష్. ఓకే, సో అది డీప్ గా ఇన్ఫ్యూజ్ అవ్వాలి కదా ఈ సిరం అనేది. ఓకే, ఇప్పుడు స్కాల్ప్ హెల్దీగా ఉంటేనే మీ హెయిర్ హెల్దీగా ఉంటుంది. రైట్. ఇఫ్ స్కాల్ప్ నీట్ గా లేదు అంటే హెయిర్ ఫాల్ తప్పదు. సో దీని తర్వాత లైక్ మంచి ఫుడ్ తినడం. నాన్ వెజ్ అస్సలు టచ్ చేయదన్నమాట. ఎగ్స్ కానీ అలాగే. సో వాళ్ళకి తగ్గట్టుగా ఫుడ్స్ రెఫర్ చేయడం లాంటివి చేస్తాం.
అమ్మాయిలు ఎప్పటికైనా స్కాల్ప్ మొత్తం చేయించుకుంటేనే బెస్ట్. రెఫర్ దాట్. ఇదేదో పైన చేసేసి వదిలేసిన రిజల్ట్ రాదు. అది కరెక్ట్ గా ఎంత పెట్టాలో అంత పెట్టేస్తేనే దానికి కొంచెం మంచి పెనిట్రేషన్ అనేది ఉంటది. దీని వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండదండి. ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్. ఇంకా నేనే చాలా కేర్ తీసుకుంటాను, ఎందుకంటే ఈ క్లినిక్ ని నమ్మి 10 మంది రావాలనుకుంటా కానీ పారిపోవాలనుకోను. దీని తర్వాత ఎల్ఈడి పెడతాము. దాని వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం అప్లై చేసిన సిరం మొత్తం ఇన్సైడ్ వెళ్తుంది. ఇంకా డీప్ గా అబ్జార్బ్ అయిపోయి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అన్ని. సో నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఈ విధంగా మనం మసాజ్ అంటే లోపల ఇంకా ఇన్ఫ్యూజ్ చేయడానికి అని చెప్పి ఇలా చేస్తాము. నిమిషం చేస్తే దీని తర్వాత ఏంటంటే ఎల్ఈడి పెడతాం. ఎల్ఈడి అది ఎంత టైం మనం 10 minutes. సో చూస్తున్నారు కదా, చక్కగా మనకి హెయిర్ చక్కగా గ్రోత్ ఉండాలి అనుకున్నా మనకి చాలా మందికి ఈ రోజుల్లో బట్టతలు ఉంటుంది. అలాంటి వాళ్ళు బట్టతల్ని చిన్నగా లైట్ గా పోయినా సరే మనం హ్యాపీగా బట్టతల్ని కవర్ చేసుకునే విధంగా గ్రోత్ అయితే ఉంటుంది. 100% గ్యారంటీ ఇక్కడ ఉంటుందండి. మన హెడ్సప్ లో మాత్రం డెఫినెట్ గా 100% రిజల్ట్ అనేది ప్రతి కస్టమర్ చెప్తున్నారు. అలానే ఈ క్లయింట్ అయితే మనకి 1 year నుంచి మీరే చెప్పారు మనకి థిక్ హెయిర్ తో వచ్చారంట. ఇంత హెయిర్ ఉండే కానీ ఇప్పుడు ఆమె ఫీలింగ్ చూస్తున్నారు కదా, చక్కగా ఇంత గ్రోత్ ఉంది. అది కూడా థిక్నెస్ కూడా చాలా లాంగ్ ఉందండి, చాలా బాగుంది. మరి ఆమె ఒకసారి ఏం చెప్తారా, మాటలు విందాం. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? నా ఫస్ట్ సెషన్ అప్పుడైతే నేను కంప్లీట్ వెరీ థిన్ ఇలా ఉండేది. లిటరల్లీ ఏడుపు ఒక్కటే తక్కువ. అసలు మళ్ళీ నాకు రీగ్రోత్ అవుతుంది, ఎందుకంటే చాలా ట్రై చేశాను. ఐ యూజ్ మెనీ షాంపూ, చాలా ఆయిల్స్, అన్ని కేరళ ఆయిల్స్ కూడా యూజ్ చేశాను. బట్ నాకు ఇక్కడ అసలు రిజల్ట్ రాలేదు. బట్ ఎవరు సజెస్ట్ చేశారు? క్లయింట్ నాకు సజెస్ట్ చేశాడు. హీస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఓన్లీ. ఒకసారి వెళ్దాము, అసలు ఏమంటారో చూద్దాము అంటే వెళ్ళాము. అండ్ షీ సెడ్ దట్ దీనికి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది. అండ్ ఫస్ట్ 2 sessions లోనే యూ విల్ గెట్ సీ ద రిజల్ట్. బేబీ గ్రోత్ అవన్నీ స్టార్ట్ అవ్వడం, హెయిర్ ఫాల్ కూడా ఆగింది. ఫస్ట్ సెషన్ కి ఆగింది. అంటే నేను తనకి కాల్ చేస్తుండే నాకు ఫుల్ హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఐ యూస్ టు టేక్ ద పిక్చర్స్ అండ్ సెండ్ టు హర్. అంటే ఇంకా లేదు, కొంచెం వెయిట్ చేయి, సెకండ్ సెషన్ తర్వాత నీకు కంప్లీట్ తెలుస్తుంది అంటే ఓకే. అండ్ షీ హస్ సజెస్టెడ్ మీ ద ఫుడ్ వాట్ ఐ హ్యావ్ టు టేక్. అండ్ ఎందుకంటే నేను కంప్లీట్ బ్రాహ్మణ్, నాన్ వెజ్ అస్సలు తింది, ఈవెన్ ఎగ్ కూడా ముట్టను నేను. సో గ్రోత్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది, పన్నీర్, లీఫీ వెజిటేబుల్స్ అవి తీసుకోమని చెప్పింది. అండ్ ఆయిల్ ఎక్కువ అంటే సమ్మర్ లో మనం ఎక్కువ పెట్టక్కర్లేదు ఆయిల్. సమ్మర్ లో డే బై డే హెయిర్ వాష్ కంప్లీట్ గా చేసుకోవాలి. అండ్ వాట్ షీ హస్ సజెస్టెడ్ ద షాంపూ దట్ ఐ హావ్ యూస్డ్. అండ్ ద రిజల్ట్ ఈస్ లైక్ దిస్. సూపర్ అండి, నిజంగానే. సో ఈ రోజు అయితే మరి కాసేపు 10 నిమిషాలు వెయిట్ చేయాలి. అయిపోయినట్టే. ఓకే, ఫైనల్ గా ఒక 10 minutes పాటు వెయిట్ చేద్దాం. ఇదండి ప్రొసీజర్. ఇప్పుడు ఆటోమేటిక్ గా లైట్ అనేది ఆఫ్ అయిపోయింది. సో అయిపోయినట్లే. పెయిన్ లాగా ఏమైనా ఉందా? ఫైన్ కదా, సూపర్. సో చూసారా హెయిర్ అనేది ఎంత వాల్యూమ్ అనేది పెరిగిందో. ఒక్కొక్క ఇది కూడా మనకి థిక్నెస్ అనేది చూడొచ్చు, చాలా థిక్ గా అనిపిస్తుంది. శాంతి గారు, ఫైనల్ గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి హెడ్సప్ గురించి? ఎక్స్పీరియన్స్ అయితే నేను రేటింగ్ 5 out of 5 ఇస్తాను. బికాజ్ యాక్చువల్లీ ఇగో ఇంతే లేదు. ఓకే, నాకు 4th సెషన్ నుంచి నాకు గ్రోత్ అనేది తెలిసింది, థిక్నెస్ అదంతా కూడా తెలిసింది నాకు. సూపర్. అండ్ ఐ కంప్లీట్లీ రికమెండ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ హెడ్సప్ క్లినిక్ అట్ OU షేక్పేట్ మణికొండ. ప్లీజ్ డెఫినెట్లీ కంప్లీట్ రిజల్ట్ అయితే అష్యూరెన్స్ ఇస్తున్నాను. నేనైతే అష్యూరెన్స్ ఇస్తున్నాను. రైట్, మీలాగే చాలా మంది క్లయింట్స్ దగ్గర నుంచి బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి ఇలానే చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. హెడ్సప్ గురించి ఇంత చక్కని రివ్యూస్ తో మెయింటైన్ చేయగలుగుతున్నారంటే ఫస్ట్ మీకు హెడ్సప్ చెప్పాలి. ఇంత చక్కని రిజల్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.